బడ్జెట్లో 25% వ్యవసాయ రంగానికి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రైతుల పక్షపాతాన్ని మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ నాయన్ నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు ఆత్మశాంతించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. రైతులకు ఏకకాల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ రైతుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే స్టేషన్ మొత్తం ఉండకుండా బయటకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్పై కానీ కాంగ్రెస్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి బడ్జెట్లో ₹1 నిధులు కూడా కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అట్టడుగు వర్గాలకు ఉచిత కరెంటు, ఉచిత వస్తు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, ఎద్దురాజు, సీతాబాన్, సోహెల్, సాయి కుమార్, బైరి శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్లో 20% కేటాయించడము ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి రైతుల పక్షాన కృతజ్ఞత తెలుపుతూ, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా కాంగ్రెస్ సోదరులు మరియు రైతు మిత్రులు అందరికీ, ఎందుకంటే ఈనాడు కనివినని ఎరగని రీతిగా 10 సంవత్సరాల్లో కూడా రైతులను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాలు మారినాయి తప్ప రైతులకు ఉరగబెట్టింది ఏం లేదు. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి బడ్జెట్ సమావేశంలో 25% కేటాయించడము హర్షించదగ్గ విషయము. ఈనాడు రైతులే లేనిదే రాజ్యం లేదని నిరూపించుకునే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసము రుణమాఫీ అయితేనేమి, మరియు ప్రజల సంక్షేమం కోసము ఉచితంగా మహిళా సోదరిమణులకు ఉచిత బస్ ఛార్జీలు అయితేనేమి, మరియు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ అయితేనేమి, మరియు ఉచిత విద్యుత్ శక్తి, మరియు ఏదైతే రైతుల కోసము, ప్రభుత్వం కోసము, ప్రజల కోసము పాటుపడాలనే తపనతో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం కోసము నియోజకవర్గానికి 3500 కేటాయించడము నిజంగా ముదాస సంభవము. ఈనాడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చాలా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. ఇంకా సంక్షేమాలు అయితేనేమి, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు అధికారంలో కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు మతి స్థిమితం లేకుండా మాట్లాడడము చాలా విడ్డూరంగా ఉన్నది. ఈనాడు ముఖ్యమంత్రి రాక నిన్న బడ్జెట్ సమావేశానికి వచ్చి బడ్జెట్ పూర్తి కాకముందే వెనుదిరిగిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ గురించి, బడ్జెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేదు. ఈనాడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని తెలంగాణపై విచక్షణ